కొంతమంది ఈ రోజుల్లో సమాజానికి నీతులు చెప్తున్నారు. అంటే నేను చూసిన కొంతమంది పాస్టర్లలో సమాజానికి ఎంతో నీతులు చెప్తారు పిల్లల గురించి కానీ అన్ని విషయాల్లో. కానీ వాళ్ళు ముగ్గురు పిల్లలు అన్నారండి. అదేమంటే దేవుడు ఇచ్చింది మాకు ముగ్గురు పిల్లలు అని చెప్పుకుంటున్నారు. ఇదేంటి ఇది ఎంతవరకు సమంజసం అంటారు? పూర్తిగా అసమంజసం ఇది. ఆ నీతులు ఒక పిల్లల విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు నీతులు చెప్తారు, ఎవరు పాటించరు. ఇంకో విషయం ఏంటంటే పెద్దానికి కూడా మనం క్రైస్తవాన్ని మాత్రం నిందించకూడదు. క్రైస్తవమే కానీ హైందవమే కానీ మరి ఇస్లామే కానీ ఏదైనా సరే అన్నిట్లో కూడా ఒకే రకమైన మనస్తత్వం ఉంది. చెప్పటం ఒకటి, చేసేది ఒకటి. నిన్ను వేరే నీ పొరుగు వాడిని ప్రేమించము అని క్రైస్తవ మతంలో ఉంది, బైబిల్లో ఉంది. కానీ ఎవడో ఒక ప్రేమించేవాడు. అట్లా మీరు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించిందని కూడా ఉంటుంది అని గాంధీ కూడా అన్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అయితే రెండో చెంప చూపిస్తే లాగ్ కొడుతుంది తప్పితే ఊరుకునేవారు ఎవరు లేడు ఇక్కడ. అంత తేలిగ్గా కనువిప్పి మనిషి కలుగుతుందంటే ఒట్టి మాట అది కూడా. తర్వాత ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఏమైందంటే డబ్బున్నవాడు సూది బద్రం నుంచి ఒంటేనే పోవచ్చు, కానీ డబ్బున్నవాడు పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు అతనికి అని అంటారు. చదివారా? ఎవరు అంటుంటే విన్నాను. కదా ఇది నేను మాత్రం ఇప్పుడు నా మాట పూర్తిగా అచ్చుబుద్ధినది అవి కావు, కానీ సుమారుగా ఇది అర్థం వచ్చినట్టుగా ఉంటాను. చెప్పండి. అయితే పోపుకి ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఐశ్వర్యాలు అనిపిస్తుంది అతను, ఎందుకు అనిపించారు అతను పరలోక రాజ్యాల్లో ప్రవేశం ఉంటుందా పోపుకి? ఈ ఫాస్టర్లు ఉన్నారు, ఎంత అనుభవిస్తున్నారు, కారుని తిరుగుతున్నారు, ఎన్నో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. వీళ్ళు పరలోక రాజ్యాన్ని బేరేస్తారా? పోరు. ఊరికి ఆటమే డబ్బు లేకపోతే మనిషి ఎట్లా బతుకుతారు? అసలు నేను అంత పేదరికంగా ఎట్లా బతకాలి అయినా సరే మనిషి సంపాదించుకుని ఐశ్వర్యాన్ని అనుభవించకూడదు అని అంటే నాకు అర్థం కావట్లేదు. ఐశ్వర్యం అనుభవించుకుంటుంటే అక్కడ పరలోక రాజ్యం పోతే అక్కడ మనకి ఆ సౌకర్యాలు ఉంటాయో ఉండవు, కానీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం మనం బంద్ చేసుకుంటున్నాం. అది ఉన్నదో తెలియని దానికోసం తెలిసి బయలు చేసుకుంటున్నాం మనం. అది మంచి పద్ధతి కాదు. డబ్బు సంపాదించాలి, ఎంత సంపాదించినా కూడా దీనికి ఒక అడ్డంకు లేదు. అతి సర్వత్రా వర్జయత్ అని అన్ని విషయాల్లో నిజమే, కానీ ఒక డబ్బు విషయంలో మాత్రం అతి అనేది ఉండదు. కానీ నిజాయితీగా సంపాదించాలి. డబ్బు ఎప్పుడైతే సరే నిజాయితీగా సంపాదించకపోతే ఆ సంపాదించిన వాడికి సుఖం ఉండదు, ఆ దేశానికి సుఖం ఉండదు, ఆ సమాజానికి సుఖం ఉండదు, ఏమీ ఉండదు. నిజాయితీగా ప్రతివాడు కూడా తన కృషికి తగ్గట్టు, తన సమర్థతకు తగ్గట్టు, తన నైపుణ్యానికి తగ్గట్టుగా సంపాదించుకొని ఎంత సంపాదించుకొని కారులో తిరిగి విమానాలు తిరిగి అనుభవించవచ్చు. అనుభవించకూడదు, అనుభవిస్తే పరలోక రాజ్య ప్రవేశం ఉండదు అని అంటే మాత్రం ఒట్టి మాట. మనిషి బతకడం ఇక్కడ ఆనందించడానికి, సౌఖ్యాన్ని అనుభవించడానికి బతుకుతుండు. సౌఖ్యాన్ని అనుభవించాలంటే నిజాయితీగా అనుభవిస్తేనే ఆ సౌఖ్యం. నిజాయితీ లేకుండా అడ్డగోలుగా డబ్బు సంపాదించుకుంటే మాత్రం వాడిని ఎవరు నవ్వుతారు, వాడిని ఏదో చేస్తారు తప్పితే వాడు సుఖపడ్డు వాడు ఏం చేయలేడు. అంటే ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఎలా చెప్పారంటే సూది బెజ్జంలో నుంచి ఎంతైనా ప్రవేశించగలదు కానీ డబ్బున్న వాళ్ళు ప్రవేశించలేరు అనే దానికి ఏమని అర్థం వస్తుందంటే, నీకెంతైనా ఉన్నాయండి, అంటే నువ్వు ఎంత ఉన్నాడువైనా, నీకు ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే నువ్వు అన్నీ తగ్గించుకొని అవన్నీ నాది కాదు, నాకు కేవలం దేవుడు ఉంటే చాలు, నాకు ఇంకా అవేమన్నా అవి వాటికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వద్దు, అవన్నీ తగ్గించుకొని నువ్వు నా దగ్గరకు వస్తేనే నేను నిన్ను స్వీకరిస్తా అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అనమాట. దాని అర్థం తగ్గించుకోవాలంటే ఉన్న డబ్బంతా కూడా అవతల బాధేస్తే తగ్గించుకోవాలంటే అంతే కదా. అసలు నేను డబ్బు ఇంటి దగ్గర పెట్టుకుని మీ దగ్గరకు వస్తే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఆ డబ్బు నేను చేస్తానంటే అది అర్థం కాదు కదా. తర్వాత డబ్బుని నేను విన్నంత వరకు మాత్రం డబ్బున్నోడు పరలోక రాజ్యాన్ని ప్రవేశించగానే విన్నా, కానీ పేరు ప్రఖ్యాతులు మీరు ఉంటే నువ్వు ప్రవేశించవు అని మాట మాత్రం వినల్లా ఎప్పుడు కూడా. ఒకవేళ నిజమే కావచ్చు నాకు ఏమన్నారు, ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఆ డబ్బులు కనుక చూసుకుంటాడు, కానీ నాకు డబ్బు ఉంది, నాకు ఇంకేం అవసరం లేదు, అసలు నాకు దేవుడు అవసరమే లేదు అనుకుని విర్రవీగుతారు. అది కాదురా బాబు, నా దగ్గరకు రావాలంటే మీరు ఆ డబ్బుని చూసి మీరు మురిసిపోవటం కాదు, నా దగ్గరకు వచ్చి మీరు మావ చేయండి, నాకు బతిలాడండి, నన్ను అడగండి, నేను పరలోక రాజ్యంలోకి రావాలంటేనే నేను మీ పరలోక రాజ్యం ఇస్తా, కానీ నీ డబ్బు ఉంది కదా నేను డబ్బులు ఇస్తా, అది అలా అంటే మాత్రం రాని అన్నట్టుగా అర్థం వచ్చేలాగా చెప్తున్నారు. నేను వింటుంటే మాత్రం ఈ అర్థం నాకు స్ఫురించడం లేదు. డబ్బున్న వాడికి అని అన్నాడు అంతే, ఏ కండిషన్ పెట్టల. డబ్బున్న వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు
అన్నాడు. అంతే తప్పితే డబ్బు నీకు ఉన్నా సరే నా దగ్గరికి వస్తే నీ పరలోక రాజ్యంలో ప్రవేశం ఉందని అలా కేవలం డబ్బుని నీ దగ్గర లేదంతే ఆ మాట అన్నాడు. నేను అర్థం చేసుకున్నంతవరకు వింటే మిగతా విషయాలు మాత్రం నేను అర్థం చేసుకోలేకపోయా. మరి అంతరార్థం దానిలో ఉన్న మర్మం ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఉండదు కదండి. అలాంటప్పుడు అప్పుడు ఎవరు పర్లోక రాజ్యానికి అర్హులు కాదు. డబ్బు అంటే కొద్దిగా డబ్బున్నవాడు అంటే బాగా డబ్బున్నవాడు అని అర్థం కదా. బాగా ధనికులు అనే దాన్ని ధనికుడు అంటే అసలు ధనం లేకుండా ఎవరు ఉండదు ఈ రోజుల్లో. డబ్బు అసలు డబ్బు లేకపోతే రూపాయలు లేకపోతే జోబులో ఇంకా ఒక నిమిషం కూడా బతకలేడు అసలు. డబ్బు కొద్దిగా ఉండాలి. కానీ డబ్బున్నవాడు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు అంటే బాగా ధనవంతుడికి కోటేశ్వరుడికి అని అర్థం అన్నమాట. అటువంటి పరిస్థితిలో నువ్వు కోటేశ్వరుడు అయితే చాలు, నువ్వు నన్ను దేవుని గురించి ప్రార్థన చేసినా ఏం చేసినా సరే నీకు కోట్లు ఉన్నాయి కాబట్టి నీకు ప్రవేశం లేదు అని అర్థం అనమాట. అట్లా అర్థం వస్తుంది. అదైతే తప్పు. ఆ స్టేట్మెంట్ తప్పు. ఇంకోటి ఎదురు తిరిగి అదే పోపు గారు మరి మీ దగ్గర ఇంకా ఇన్ని రాజప్రాసాదాలు ఏంటి, ఇన్ని భవనాలు ఏంటి, ఎయిర్ కండిషన్లు ఏంటి, ఈ కార్లు ఏంటి, నువ్వు ఎక్కడ పర్లోక రాజ్యానికి అని చెప్పి ఒక్కడు కూడా అడగడే. 2000 పెరుగుని ప్రేమించమన్నవాడు మరి బానిసలు ఎందుకు అమ్ముతున్నావు, నువ్వు బానిస వ్యాపారం ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడగడం లేదు. ఒకటి చెప్పడానికి నీతులండి, అంతకంటే ఏం లేదు.